స్నోరింగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు డయాగ్నోస్ ఎలా చేసుకోవాలి, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్నోరింగ్లో ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అడ్డం పట్టడం వలన వచ్చే ప్రాబ్లం, అంటే ఓన్లీ బేసిక్గా ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ అనాటమీ, అంటే మనకి స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో గొంతు దగ్గర నాలుక దగ్గర దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. కానీ కొంతమందికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, ఓకే, దాన్ని సెంట్రల్ స్లీప్ ఎప్నియా అంటారు. వాళ్ళు నిద్ర అంటూ పోతే ఊపిరి అయిపోతాయి. దట్స్ వాళ్ళు మనకి కొంతమంది చెప్తారు ఆన్లైన్ స్కర్స్ అని, అంటే బైబిల్లో ఒకరికి నిద్రపోతే చాలా చనిపోతాడు అని. సో అదే ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం అంతా? సో వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ స్లీప్ ఎప్నియా అంటారు. వాళ్ళు ఏంటంటే నిద్రపోతే ఊపిరి అయిపోతాయి, వాళ్ళు కంపల్సరీ మెలకు రావాల్సి వస్తుంది. సో వాళ్ళకి సగం నిద్రే పట్టదు. కొంతమందికి ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి, సెంట్రల్ స్లీప్ ఎప్నియా ఉంటుంది, కొంత అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా కూడా ఉంటుంది. ఇలా కాక కొంతమందికి ఏంటంటే ఈ హైపాక్సియా స్లీప్ వల్ల స్లీప్ ఇండ్యూస్డ్ హైపాక్సియా కూడా కొంతమందికి ఉంటుంది. సో ఇట్లాగా ఈ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఈ స్లీప్ డిజార్డర్ బ్రీతింగ్ ఉంటుంది. వీళ్ళకి కనుక్కొని దాన్ని బట్టి చేయాల్సి. దీన్ని కనుక్కోవాలి అంటే ఒకటి లక్షణాలు, వాళ్ళ బాడీ స్టేచరు, రెండోది ఈ బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉండి మందులు వేస్తున్న కంట్రోల్ రాకపోతే ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ స్లీప్ డిజార్డర్డ్ బ్రీతింగ్. ఈ సస్పెషన్తో పాటుగా ఫైనల్గా టెస్ట్ చేయాలంటే వాళ్ళకి స్లీప్ టెస్ట్ అని చేస్తారు, నాక్టర్నల్ పాలిసామ్నోగ్రామ్ అని. వాళ్ళకి ఈ నిద్రపోతున్నప్పుడు ఈ గొంతు ఎంత పూడుకుపోతుంది, స్నోరింగ్ ఎంత వస్తుంది, ఊపిరి ఎంత ఆగిపోతుంది, వాళ్ళకి ఊపిరి ఆగిపోవటం వలన హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది లేదా తగ్గిపోతుంది, ఆక్సిజన్ అనేది SpO2 సాచురేషన్స్ అనేవి ఎంత పడిపోతున్నాయి, ఎంత అవుతున్నాయి, అలానే ఈ వాళ్ళు బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంటుంది, కాళ్ళు చేతులు ఎలా కొట్టుకుంటున్నాయి, ఇలాంటివన్నీ చాలా పారామీటర్స్ అన్ని తీసి త్రూఅవుట్ ద స్లీప్ స్లీప్ ఎఫిషియన్సీని కానీ స్లీప్ వాళ్ళు ఎంత పడుకోగానే నిద్ర పడుతుందా లేదా, వాళ్ళు వేక్ స్టేజ్లో ఉంటున్నారా, ఏ పొజిషన్లో ఉంటున్నారు, ఇలాంటివన్నీ డేటా తీసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దీన్నే నాక్టర్నల్ పాలిసామ్నోగ్రామ్ అంటారు. ఈ నాక్టర్నల్ పాలిసామ్నోగ్రామ్ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఎంత ఉంది, సెంట్రల్ స్లీప్ ఎప్నియా ఎంత ఉంది, హైపాక్సియాకి రిలేటెడ్ థింగ్స్ ఎలా ఉన్నాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఏంటంటే వాళ్ళకి ఈ ముక్కు దగ్గర అబ్స్ట్రక్షన్ వస్తుంది. సో అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్ అనేది ఎంత ఉంది, ఇలాంటివన్నీ కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఏంటంటే కొన్ని మాత్రం సర్జరీతో కరెక్ట్ చేయొచ్చు, కొన్ని బరువు తగ్గితే వాళ్ళకి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ పూర్తిగా పోకపోవచ్చు. ఈ బరువు తగ్గటం అనేది ట్రికీ సిచ్యువేషన్ ఇన్ స్నోరింగ్. ఎలా అంటే స్నోరింగ్ ఉంటే బరువు పెరుగుతాం, బరువు పెరిగితే స్నోరింగ్ పెరుగుతుంది, రెండు ఒక లూప్లో నడుస్తూ ఉంటాయి, వైస్ వర్సా అంటారు ఈ కండిషన్స్ని. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఒక్కసారి బరువు తగ్గితే తగ్గిపోద్దన్న సజెషన్ అయితే తీసుకుంటారు, కానీ తగ్గలేకపోతారు. సో కానీ అలా తగ్గడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తే కొంత స్నోరింగ్ తగ్గుతుంది. సో వీలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సూటబుల్గా ఎలా ఉంటుందనేది చూసి ఆ టెస్టింగ్లో వాళ్ళకి ఇండికేషన్ ఉంటుంది, సీరియస్గా ఉందా, మోడరేట్, ఈ సీరియస్, అదర్ హెల్త్ ఎఫెక్ట్స్, హైపాక్సిక్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి వాళ్ళకి ఏదో సర్జరీ, కరెక్టివ్ సర్జరీస్. కరెక్టివ్ సర్జరీ అంటే కొంతమంది టంగ్ బాగా పెద్దగా ఉంటుంది, దాని ముందుకి టంగ్ తీసుకొచ్చి జాకి స్టిచ్ చేసేస్తారు, సో దట్ నిద్రలో వెనక్కి పడదు. ఓకే, అంటే ఈ టంగ్ వల్ల కూడా లోపల పడకుండా ఉంటే వాళ్ళకి అది రాకు. కొంతమందికి ఏంటంటే ఇవి మనకి ఈ చీక్ బోన్స్ ఉంటాయి, అవి బాగా చిన్న లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆ క్యావిటీ అనేది ఓరల్ క్యావిటీ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాటికి ఏం చేస్తారంటే అడ్వాన్స్మెంట్ చీకుని ముందుకు తీసుకొస్తారు సర్జరీ చేసి. కొంతమందికి దవడ చాలా చిన్నది ఉంటుంది, దానివల్ల టంగ్ వెనక్కి ఊరికే పడిపోతుంది, స్పేస్ ఉండదు అక్కడ. సో మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్స్ చేస్తారు, ఇవి సర్జికల్ థెరపీస్. కొంతమందికి టంగ్తో పాటుగా లోపల మనకి కొండ నాలిక దగ్గర కొంతమందికి ప్రాబ్లం ఉండి అది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. దాన్ని కొంత కరెక్షన్ చేసి ఊయిలోప్లాస్టీ, పాలెటోఫారింగో ఊయిలోప్లాస్టీ అని చేస్తారు. ఇలాంటివి కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి 50% వరకు ఫెయిల్ అవుతాయి. సో ఈ అడ్వాన్స్మెంట్స్ బాగానే సక్సెస్ అవుతాయి, ఇది మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్స్. ఇవి కాక సెంట్రల్ ఎప్నియా ఉన్న ఆర్ కాంబినేషన్లో ఉన్న కొంతమందికి ఇవి సెట్ అవని పేరు ఉన్న వీళ్ళకి ఏంటంటే ఈ CPAP అని మెషిన్స్ పెట్టుకొని వాళ్ళు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ మెషిన్ వాడాల్సిన అవసరం వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది నోరు ఓపెన్ చేసుకొని పడుకుంటూ ఉంటారు, దానికి దీనికి సంబంధం ఉందా? నోరు ఓపెన్ చేసుకొని పడుకోవటం వలన ప్రాబ్లం ఏం రాదు సాధారణంగా, కానీ స్నోరర్స్కి నోరు ఓపెన్ చేసే ప్రాబ్లం ఉంటే
వాళ్ళకి చిన్ స్ట్రాప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి నోరు తెరిస్తే ఆ మెషిన్ పెడితే నోట్లోంచి గాలి బయటికి పోతుంది. అదొక్కటి తప్పితే ఓపెన్ మౌత్ ఉండటం వలన మనకి ప్రాబ్లం అయితే ఏం రాదు. కానీ అదర్ కండిషన్స్ లైక్ స్నోరింగ్ ఉండటం వలన కానీ లేదంటే నోరు ఓపెన్ చేసిన వలన డ్రై మౌత్ వస్తుంది వాళ్ళకి. అంటే పొద్దున్న లేసరికి నోరు ఎండిపోవడం, గొంతు నొప్పిగా రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రైనెస్ ఆఫ్ మౌత్. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో డ్రై మౌత్ ఉండి వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటే దెన్ వాళ్ళకి చిన్ స్ట్రాపింగ్ అనేది చేస్తారు. అంటే నిద్రలో ఏమిటంటే మజిల్ టోన్ పడిపోవటం వల్ల జా డ్రాప్ అయిపోతుంది. సో దాన్ని మనం జస్ట్ చిన్ స్ట్రాపింగ్ చేస్తే వాళ్ళకి అది సెటిల్ అయిపోతుంది. ఓకే.